హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూడండి. ముందుగా చికెన్ అయితే వాష్ చేసుకోవాలి. దానిలోకి వచ్చి మిరప్పొడి, ఉప్పు, ఫుడ్ కలర్ అయితే కొంచెం వేసుకోవాలి. చికెన్లో అంతా వాటర్ వచ్చి అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఆయిల్ వేసుకొని బిర్యానీ సామాన్లన్నీ వేసుకోవాలి, ఇక్కడ చూపించినట్లు అన్నీ. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసుకోవాలి. అవి ఎర్రదోరలుగా వేయించుకోవాలి, పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకున్నాక తర్వాత 2 రెమ్మల కరివేపాకు అయితే వేసుకోవాలి. వేసుకొని ఆవిరికైతే బాగా ఉడకబెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే బాగా వేయించుకోవాలి. తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం కలబెట్టుకొని కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఈ విధంగా మగ్గాలి టమాటాలు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో అయితే అల్లము, తెల్లగడ్డలు, ఆనియన్ వేసుకొని అయితే మేము మిక్సీ అయితే పట్టుకున్నాము. దాన్ని అయితే వేసుకోవాలి. తర్వాత కారం అయితే వేసుకుంటున్నాము. మీకు తగినంత వరకు కారం అయితే వేసుకోండి. తర్వాత ధనియాల పొడి, తర్వాత గరం మసాలా పొడి వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి. తర్వాత చికెన్ పొడి కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా టమాటాలకు అంతా పట్టేంత వరకు కలుపుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని బాగా మసాలాకు పట్టేంత వరకు కలుపుకోవాలి. బాగా ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు. మేము 4 గ్లాసులు అయితే బియ్యం తీసుకున్నాము. 8 గ్లాసులు అయితే వాటర్ అయితే పోస్తున్నాము మేము. ఉప్పు, కారం ఏమన్నా తక్కువగా ఉంటే ఇప్పుడే వేసుకోవచ్చు. ఉప్పు కొంచెం తక్కువగా అనిపించింది మాకు, అందుకని ఉప్పు అయితే వేసుకుంటున్నాము. తర్వాత జీడిపప్పు పేస్ట్ అయితే వేసుకున్నాము, టేస్ట్ కోసం బాగుంటుందని. మీరు కూడా ట్రై చేయండి ఇలాగ జీడిపప్పు పేస్ట్ వేసుకొని. టేస్ట్ అయితే బాగా వస్తుంది. అన్నం పొడి పొడిగా రావడానికి నిమ్మకాయ అయితే పిండుకున్నాము. ఇసురైతే కాగిపోయింది. ముందుగా నానబెట్టుకున్న బియ్యం అయితే కూడా వేసుకున్నాము. వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి అంతా పట్టేంత వరకు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కలుపుకోవాలి బాగా ఈ విధంగా అయితే. చూడండి, ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నాకు కూడా. రైస్ అయితే బాగా అయితే ఉడుకుతూ ఉంది. లైట్గా కలుపుకోవాలి, లేకపోతే రైస్ అంతా పొడిగా అయిపోతుంది, ఇరిగిపోతుంది రైస్ అంతా. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి, కొద్దిసేపు పెట్టుకోవాలి. తర్వాత నెయ్యి అయితే వేసుకుంటున్నాము మేము.